విశాఖ స్టీల్ ప్లాంట్ ని కష్టాల నుంచి బయటపడేసేందుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు ఎంతో కృషి చేశారు. ఇప్పుడు కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీపై ఆయన స్పందన అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు చెప్పండి, విశాఖ ఉక్కు పోరాటం ఫలించిందని భావిస్తున్నారా? అందరికీ ముందుగా మరి ఈటీవీ ప్రేక్షకులందరికీ మీకు నేను ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఖచ్చితంగా ఇది చాలా ఉపయోగం అండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, 2000 ఆ టైంలో ఆ ప్రాంతంలో ఎన్డీఏ గవర్నమెంట్ అధికారులు ఉన్నప్పుడే, ఆ రోజు కింజరపు వారు కూడా ఎంపీగా ఉన్నప్పుడు రివైవల్ ప్యాకేజ్ తేవడం జరిగిందండి. ఆ రివైవల్ ప్యాకేజ్ తెచ్చిన తర్వాత మళ్ళీ లాభాల పట్ల రావడం జరిగింది. ఇప్పుడు కూడా కొన ఊపిరిలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కి ఎన్డీఏ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే వారు సుమారు 1440 కోట్ల రూపాయలు తీసుకొచ్చి దానికి ప్రాణం పోసినట్టుగా అయింది. ఈ రోజు ఈ ప్యాకేజ్ ఖచ్చితంగా అది సొంతగా నడడానికి, నిల్చోడానికి, తన కాలుపైన తను నిల్చొని నడవడానికి ఉపయోగపడుతుంది. కనుక ఇది ఈ రోజు మా పోరాట ఫలితం అంతా కూడా నేను ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు. వారు ప్రయత్నం చేసి ఇది ఈ ప్రాంతానికి సెంటిమెంట్ అని భావించి వారు ఈ ప్యాకేజ్ తీసుకురావడం నిజంగా చాలా ఆనందంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే నేను గాజువాక నియోజకవర్గం, విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతం ప్రజలందరి తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఈ రాష్ట్రంలో కూడా చాలా మంది మన ఈ స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ గా భావిస్తారండి. వారందరి తరఫున కూడా నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మాకు చాలా నమ్మకం, ఎందుకంటే చాలా మంది నిర్వాసితులు ఉన్నారు ఇక్కడ ఈ ప్రాంతంలో. ఆ నిర్వాసితులు అందరూ కూడా స్టీల్ ప్లాంట్ మీద ఒక సెంటిమెంట్ గా భావించి ఇది ఎలాగైనా నిల్చోబెట్టాలని ఒక ఆలోచన. ఈ రోజు మా అందరి నమ్మకం కూడా, నిర్వాసితులు కావచ్చు, అక్కడ గాజువాక ప్రధానికం కావచ్చు, మిగతా అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఇది నిల్చోబెడతారన్న నమ్మకం ఈ రోజు నిజమైందండి. ఖచ్చితంగా ఈ ప్లాంట్ భవిష్యత్తులో మళ్ళీ లాభాల బాటలోకి నచ్చేట్టుగా ఉంటుంది ఈ ప్యాకేజ్ అని మేము భావిస్తున్నానండి. శ్రీనివాస్ గారు, ఈ ప్యాకేజ్ వల్ల ఎంత మేరకు ప్రయోజనం చేకూరుతుంది? ఇది జనరల్ గా ఇప్పుడు ఎలాగుంటదంటే అండి, ఒక్కోసారి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నష్టాల్లోకి జారినటువంటి పరిస్థితి అండి ఉంటదండి. అంటే గతంలో ఏమైందంటే వీళ్ళు ఎక్స్పాన్షన్ కి వెళ్ళడం, ఆ ఎక్స్పాన్షన్ వెళ్ళిన తర్వాత వారికి సకాలంలోనే మళ్ళీ విపత్తులు రావడం, సకాల కాలంలో అది రన్ చేయకపోవడం వల్ల విపత్తులు రావడం వల్ల ఇలాగ అనేక ఇబ్బందులు పడి ప్లాంట్ నష్టాల్లోకి వెళ్ళిందండి. ఇప్పుడు ఈ ప్యాకేజీ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఈ రా మెటీరియల్ సమకూర్చుకోవచ్చు, అలాగే వారికి వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ప్రాపర్ గా చూపించుకోవచ్చు, లోన్స్ తేవచ్చు, ముందుకు సకాలంలో నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది, చాలా ఉపయోగపడుతుందండి. అయితే ఇప్పుడు మన మీద కూడా బాధ్యత ఒకటి ఉంది. ఆ బాధ్యత ఏంటంటే టైం ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే గతంలో ఏంటంటే ఎంప్లాయీస్ మీద, మేనేజ్మెంట్ మీద వదిలేసేవాళ్ళు, కానీ ఈసారి కొంచెం మనం దాన్ని గమనించాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేస్తానండి. ఇది ఖచ్చితంగా ఆ ప్లాంట్ ని అన్ని విధాలుగా ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉందంటే నడడానికి ఆస్కారం ఉంటుందండి. ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పి మేము భావిస్తున్నామండి. ఇది సొంతగా నిల్చోవడానికి, లాభంలోకి రావడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి భావిస్తున్నామండి. ఓకే, ధన్యవాదాలు శ్రీనివాస్ గారు.